95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. శ్రీహరికోట నుంచి SSLV G2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 334 కిలోల బరువుండే 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లాయి. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి SSLV G2 రాకెట్ 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా 1 కార్ రేసింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ ప్రాంతమంతా విదేశీయులతో నిండిపోయింది. శుక్రవారం ట్రాక్ పై ప్రాక్టీస్ రేస్ లో కార్లు దూసుకుపోయాయి. ఫార్ములా ఈ కార్ రేసును వీక్షించేందుకు వందలాదిగా ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. భువనగిరి పట్టణంలోని పాలు మరియు పాల పదార్థాలు విక్రయించే షాపులపై తనిఖీలు చేపట్టడం జరిగింది. భువనగిరి పట్టణంలోని దాడులు కొనసాగాయి. పట్టణంలోని పలు పాల పదార్థాలలో విక్రయించే షాపులపై కేసులు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లాలో ఓ పాత నేరస్తుడి అరెస్టు సినీ ఫక్కీలో జరిగింది. కూతాడు శ్రీనివాస్ అలియాస్ ఎరుకల శ్రీనుపై మేడ్చల్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదై ఉండగా అల్వాలో 7 కేసులు, జోహర్ నగర్ లో ఓ కేసు నమోదై ఉన్నట్లు మేడ్చల్ సీఏ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. పుల్వామా దాడిలో అమరులైన జవానుల త్యాగాలను స్మరించుకుంటూ ఫిబ్రవరి 14వ తేదీన జవాన్ల దినోత్సవంగా నిర్వహించుకోవాలని బజరంగ్ దళ్ నేతలు పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవపల్లి డివిజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద మైలార్ దేవపల్లి బజరంగ్ దళ్ నేతలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి యూత్ కాంగ్రెస్ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు ఇంతియాజ్ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఏపీసీసీ ఓబీసీ జాయింట్ కోఆర్డినేటర్ నాగూర్వల్లి, కాంగ్రెస్ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గిరీష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డి సాహెబ్ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ సిరి పర్యటించారు. పట్టణంలోని జూటూరు కాలనీ 2లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టిక ఆహారాల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య ఉన్నది అపవిత్ర పొత్తు అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. పవన్ బీజేపీని పెళ్లి చేసుకుని టీడీపీతో కాపురం చేశానని అంటున్నారని, ఆ పని చేసి కాపుల పరువు తీయొద్దని చెబుతున్నామన్నారు. పవన్ వ్యవహార శైలి చూసి ఆయన్ను ఎవరికైనా చూపించండిరా అంటూ జనం సినిమా డైలాగులు చెబుతున్నారన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్తో ఏపీకి న్యాయం జరిగిందని, ఉత్తరాంధ్ర, విశాఖ రైల్వే జోన్లకి కూడా నిధులు కేటాయింపులోనూ వివక్ష చూపించారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణమూర్తి ఆరోపించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ, అయితే పోడు అటవీ భూముల విషయంలో ఇప్పుడు లెక్కలు తేలాలి. మొక్కలు నాటడానికి ఎంతో కష్టపడ్డాం, అందుకే ఇప్పుడు జటిలమైన సమస్యగా మారింది. గిరిజనుల హక్కులను ఖచ్చితంగా కాపాడాల్సిందే అన్నారు. నేను తప్పు చేశాను. కొంతమంది చెప్పుడు మాటలు విని వరంగల్ తూర్పు నియోజకవర్గం వదిలి పరకాలలో పోటీ చేశాం. అసలైన ప్రేమ వరంగల్ తూర్పులోనే ఉందని కొండా దంపతులు అన్నారు. వరంగల్ నగరంలోని దేశాయిపేటలో కొండా దంపతులు చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ ను బొడ్రాయికి పూజలు చేసిన అనంతరం ప్రారంభించారు. నల్లగొండ జిల్లా పరిధిలో కరెంటు కోతలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకరేకల్, నల్లగొండ, నాగార్జున సాగర్, తిప్పర్ది సహా పలు ప్రాంతాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నకరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతులు సబ్స్టేషన్ను ముట్టడించగా పలుచోట్ల ధర్నాలు చేపట్టారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఆందోళనలు హోరెత్తాయి. ఆ పార్టీ నేత రామారావు పటేల్ నేతృత్వంలో కమలనాథులు రైతుల కదం తొక్కారు. నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి సబ్స్టేషన్ ముందు జాతీయ రహదారిపై వైఎస్ షర్మిల రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు వెంటనే 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల ద్వారా అందిస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన పేదలకు అందే విధంగా వాలంటీర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాకినాడ విద్యుత్ నగర్లో గల ఏ కన్వెన్షన్ హాల్లో వాలంటీర్ల సమావేశం జరిగింది.
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజీపాలెం కూడలి దగ్గర బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకుల్ని ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హనుమంతువాక నుంచి మద్దిపాలెం వైపు వెళుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విశాఖపట్నం నగరంలో గంజాయి అక్రమ రవాణా పైన సెబ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. ముందస్తు సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన సెబ్ పోలీసులు వేపగుంట జంక్షన్ నుంచి హనుమంతవాక వరకు సినీ ఫక్కీలో చేజింగ్ చేసి 150 కేజీల గంజాయి, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.